అప్డేట్ విషయానికి వద్దాం. హిందూపురం సిఐ రాజగోపాల్ నాయుడుపై చర్య తీసుకోవాలని దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. మడకసిర ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి వినతి పత్రం ఇచ్చారు. న్యాయవాది రామకృష్ణతో సిఐ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించిన దళిత సంఘాలు ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో నమోదు చేయాలని చెప్పి కోరాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించాయి దళిత సంఘాలు. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే నిజంగా పేదల పక్షాన దళితుల పక్షాన నిలబడే వ్యక్తి అని నిరూపించుకోదలిచితే సిఐ రాజగోపాల్ నాయుడు పైన వెంటనే చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకోని పక్షంలో ఈ దళితులు కానీ పీడిత వర్గాల వారు కానీ అన్నీ గమనిస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ దళిత వర్గమా లేదా కమ్మ వర్గమా, లేదా ఎమ్మెల్యే బాలకృష్ణ దళితుల పక్షాన్ని నిలబడతారా, లేదా తన సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మ కులానికి ప్రోత్సహిస్తారా? రైట్, దీనిపైన మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భరత్ భూషణ్ అందుబాటులో ఉన్నారు. భరత్ భూషణ్, హిందూపురం సిఐ రాజగోపాల్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, డీటెయిల్స్ ఏంటి అసలు? విజయ్, సోమవారం రాత్రి పరిమండలం బీచ్గాన్పల్లికి చెందిన రమ్యశ్రీ అనే మహిళ ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడున్న గైనకాలజిస్ట్ సూచనతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళింది. ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవించింది. ప్రసవం తర్వాత ఆమె మృతి చెందింది. దీనిపైన ఆమె బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి తర్వాత ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్న సమయంలో వారికి అండగా పెనుగొండకు సంబంధించిన శివరామకృష్ణ అక్కడికి వెళ్లారు. ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో సిఐ రాజగోపాల్ నాయుడు కూడా వెళ్లారు. వారిద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం సమయంలోనే సిఐ రాజగోపాల్ నాయుడు శివరామకృష్ణను తన్నే ప్రయత్నం చేయడంతో దీనిపైన దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్పీ కంప్లైంట్ చేశాయి, చర్యలు తీసుకోవాలని ఎస్పీని డిమాండ్ చేశాయి. ఎస్పీ కూడా 15 రోజులు గడువు ఇచ్చినట్టు తెలుసు. ఇక్కడ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా రెస్పాండ్ అవ్వాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కదా, డీటెయిల్స్ ఏంటి? బాలకృష్ణ స్పందించారా ఈ ఘటనకు సంబంధించి? బాలకృష్ణ అయితే ఇంకా ఎలాంటి స్పందన లేదు. బాలకృష్ణ వరకు ఇష్యూ వెళ్ళిందా లేదన్నదైతే స్పష్టత లేదు. దళిత సంఘాలు అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నా చేస్తున్నాయి. మడకసిర్లో ధర్నా నిర్వహించాయి, హిందూపురంలో కూడా ధర్నా నిర్వహించాయి, జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. భరత్ భూషణ్, మరి ఇంతకీ సిఐ రాజగోపాల్ ఏమంటున్నారు? ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఆయన ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? సిఐ మాత్రం తాను తనలేదనే చెప్తున్నారు. అయితే తాను దురుసుగా ప్రవర్తించవచ్చు కానీ తనే ప్రయత్నం చేయలేదని చెప్తున్నారు. కానీ వీడియోలో మాత్రం స్పష్టంగా ఉంది. కానిస్టేబుల్ శివరామకృష్ణను లాక్కొని వెళ్తున్నారు. కానిస్టేబుల్ కనుక శివరామకృష్ణను లాక్కొని వెళ్ళకపోతే ఖచ్చితంగా తన్నే అవకాశం ఉండేది. విజువల్లో స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ భరత్ భూషణ్, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తంగా అక్కడ రాజగోపాల్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్, అలాగే రాజగోపాల్ సిఐకి సంబంధించి కూడా మొత్తంగా అయితే ఈ వ్యవహారం పూర్తిగా వైరల్ గా మారుతోంది. దళిత సంఘాలు కూడా పట్టుబడుతున్నాయి, కఠిన చర్యలు తీసుకో